చాలా కేసుల్లో మేము చూసుంటాము. పెళ్ళైన నుంచి 2 బిడ్డలు పుట్టిన దగ్గర నుంచి అంతా బాగానే ఉందండి. ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం నుంచే అన్నారు. సో సంవత్సరం నుంచి ఏం చేంజెస్ జరిగినాయండి అంటే, ఏమోనండి నేను బాగానే ఎలా చూస్తున్నాను అలాగే చూస్తున్నాను, తను అలాగే ఉంది, కానీ ఏం జరిగిందో అర్థం కావట్లే. సంవత్సరం నుంచి సతాయిస్తుందంటే, ఈ సంవత్సరం మీరు ప్లేస్ ఏమన్నా చేంజ్ అయ్యారా, ఊరేమన్నా మారారా, ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ చుట్టాలు ఏమన్నా యాడ్ అయ్యారా, లేకపోతే ఫ్రీక్వెంట్గా ఈ సంవత్సరం నుంచి ఎవరైనా ఎక్కువ కలవడం మాట్లాడడం లాంటివి చేస్తుందా? ఇవన్నీ కౌన్సిలింగ్ సెక్షన్లో అడుగుతామండి. అంటే నేను ఎంఎస్సి సైకాలజీ కూడా చేసినాను కాబట్టి దాంట్లో ఎస్పెషల్లీ ఇన్ ద కౌన్సిలింగ్ సైకాలజీ దీంట్లో ఇలా ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్లో దొంగ బయటకు వచ్చారు. ఇల్లు మారడం వల్ల కొత్త ఇంట్లో ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో అక్కడ ఒక అడ్వకేట్కి సంబంధించినటువంటి క్లర్క్ వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే ఆ పైన అద్దెకుండే దగ్గర ఈవిడ వాకింగ్కి వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా ఆవిడతో పాటు వెళ్ళడం వాకింగ్కి అలవాటు చేసుకుంది. సో ఇట్లా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న కేసుల్లో అసలు భర్త ఇలా మాట్లాడుతుంటే ఆవిడ వెంటనే వచ్చి కేసు పెట్టింది. వాడిని భయపెట్టి పడేశారు. వాడు 2వ రోజు నోరెత్తలేదు. వాళ్ళ అమ్మని నాన్నే కూడా భయపెట్టేశారు. అందుకే ఇలా జరిగింది అలా జరిగిందని. సో వీడు ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు, సహజంగా భర్త ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు ఇదా ఇలాగుందా వంట ఇంకోటి అంటారు, తర్వాత కాసేపు కూల్ అయిపోతారు. ఆ మాట కూడా ఎందుకు పడాలా, వాడికి ఎందుకు అంత నోరు లేగవాలన్న ఉద్దేశంతో ఈ క్లర్క్ మాటలు విని ప్రభావితమయ్యి మాటకి మాట సమాధానం చెప్పడం నేర్చుకొని రెచ్చగొట్టి ఒక దెబ్బ అతనితో కొట్టించుకునేలాగా 4 దెబ్బలు ఈవిడ కొట్టేలాగా చేసి ఆ గలాటాలకి జరిగిన ఇష్యూ ఆ ఇంట్లో ఆవిడ వల్ల. సో అక్కడ నాకు ఎవరైతే అనిపించిందో ఆవిడ మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ కేసు కూడా మళ్ళీ ఆవిడ దగ్గరికే వెళ్ళింది. సో ఆవిడకి ఒక కేసు వచ్చినట్టు వాళ్ళ లాయర్కి అప్పచెప్పింది, ఇలాగ డైవర్స్ కేసు వేయండి అనింది. లేదండి ఇలా కాదు, మీరు ఫ్యామిలీ షిఫ్ట్ చేసి ఇంకొక దగ్గర పెట్టండి, కాంజుగల్ రైట్స్కి వేయండి, కాపురానికి రమ్మని అడగండి. రాదు కదా, అప్పుడు ఆటోమేటిక్గా విడాకులకి వెళ్ళండి. విడాకులకి వెళ్ళినప్పుడు ఆవిడ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనే దానికి మా దగ్గర కూడా చాలా ఆధారాలు ఉన్నాయి, అవి ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరు ఇలా చేపిస్తున్నారో కూడా తెలిసింది, వాళ్ళని కూడా అంత తేలిగ్గా వదిలేము అనే మాట అక్కడ అనేసి రండి అన్నాం. అలాగా ఆయన వెంటనే వెళ్ళి ఆవిడ ఎవరైతే క్లర్క్ ఉన్నారో ఈవిడ ఇద్దరు కలిసి బయటికి వెళ్తుంటే ప్రతిదీ ఆధారాలు ఉన్నాయి, ఊరు మొత్తం సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, దొరుకుతారు ఖచ్చితంగా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కోర్టులో చెప్తాను, ఎవడు ఎట్లా ఉద్యోగాలు చేసుకుంటారు నేను చూస్తానంటూ ఆమె ఇష్టం వచ్చినట్టు బెదిరించాడు. ఆవిడ భయపడింది. నాకు అర్థం కాలేదు, ఒక మనిషిని ప్రొవోక్ చేస్తే ఇంత భయపడుతుందా అనేసి. కానీ ఈవిడ ఆమెని ట్రాప్ చేసి ఆవిడ ఉంగరాలు, ఆవిడ పాకెట్లో ఉన్నటువంటి అంటే ఆవిడ పర్సులో ఉన్నటువంటి డబ్బులు, అప్పుడప్పుడు కొన్నిటికి అవసరమైన చట, నువ్వు అక్కడ షాప్ మాకు బాగా తెలుసు, మీరు అక్కడ తీసుకోండి, సరుకులు ఏమి కావాలంటవి నా పేరు చెప్పండి ఫ్రీగానే ఇస్తారు, తర్వాత ఇచ్చుకోవచ్చు డబ్బులు, ఇప్పుడు అక్కర్లేదు, అది ఇదని ఇలాగ అంతా వాడుకోవడం బిగిన్ చేసింది. అక్కడ దొరుకుతుంది అని నేను వాడమనింది, ఎందుకంటే ఏదో ఒక ఆధారం దొరకబోతుందా అన్న ఉద్దేశంతో ఒక రాయి వేయండి అన్నాను. ఇతను స్ట్రాంగ్గా అదే మాట చెప్పమని చెప్పాం కదా, ఇతను చెప్పాడు ప్రతిదీ ఆధారాలు ఉన్నాయి, ఎవరిందుకు ఇలా చేస్తున్నారో తెలుస్తుంది, పట్టుకుంటాను, ఆధారాలన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను అనే మాటకి భయపడిపోయింది. నేను ఉంగరం తీసుకున్నట్టు వాళ్ళు ఆయనకి తెలిసిపోయిందేమో, నేను షాప్లో సరుకులు తీసుకున్నట్టు తెలిసిపోయిందేమో అని చెప్పి 2వ రోజు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు వచ్చి, లేదండి ఆ ఉంగరం ఈ అవసరం కోసం తీసుకున్నాను, ఇది ఆ ఉద్దేశంతో కాదు, సరుకులు 3 నెలలది బిల్లు కట్టేస్తాను, మా లాయర్ గారు ఇంకా జీతం అది మొన్న 2 నెలలది పెండింగ్ ఉంది, అది ఇదని చెప్పడం బిగిన్ చేసింది. చెప్పిన ప్రతిదీ ఇప్పుడు రాసుకున్నాం పాయింట్లు. రాసుకున్నాక నాకు అర్థమైంది ఏంటంటే, ఇంకా ఆయన వెంటనే ఫోన్ చేశారనమాట. ఈ కేసు అనంతపురం ఉందండి. వెంటనే ఫోన్ చేశారు, మేడం ఇలాగా మీరు ఒక్క మాట చెప్పారు, ఆవిడ వచ్చి 100 రుజువులు చెప్పేస్తుంది, నిజంగానే మేడం ఇది ఆవిడ ఉంగరం కూడా తీసుకుందంట, మొన్న పోయినసారి ఉంగరం పోయిందనింది, బాత్రూంలో జారిపోయిందనింది. నేను అడిగితే ఇవన్నీ ఇంకా భర్తకి దూరంగా ఉంటే ఈవిడ రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయవచ్చు, ఈవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ, అంత ఫ్రీక్వెంట్గా డబ్బులన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి, వాడేసుకుందామని చేసింది. ఉంగరము, సరుకులు, అవసరానికి డబ్బులు, రాత్రులు వెళ్ళి వీళ్ళ ఇంట్లో పడుకోవడం, హోటళ్ళకి సినిమాలకి ఈవిడతో తిరగడం, ఎందుకంటే ఈవిడ సింగిల్ మనిషి అయిపోయింది కదా. సో ఇట్లా ట్రాప్ చేయడం బిగిన్ చేశారు. తర్వాత ఆవిడే వచ్చి ఒప్పుకుంటే నేను ఒకటే చెప్పా, ఆ క్లర్క్కి ఫోన్ ఇవ్వండి అన్న. వెంటనే ఫోన్ తీసుకొని, అమ్మ నాకు క్షమించడమ్మా, మీ గురించి నాకు తెలుసు, టీవీలో చూశాను, మీరు ఆధారాలతో ప్రొడ్యూస్ చేస్తే నా కెరియర్ పోతుంది, మీరు లా పాయింట్ ఛానల్లో చాలా వీడియోస్ చూశాను, నేను మీకు రెగ్యులర్గా నేను మీ అభిమానమ్మా అని నాకే చెప్పడం బిగిన్ చేసింది. ఇదంతా నాకు చెప్పకండి అమ్మా, మీరు ఎలా విడగొట్టారో మీకు తెలుసు, ఏ కారణాలు చెప్పి విడగొట్టారో, మీరు నాతో ఇంక అబద్ధాలు ఆడకండి, మీరే విడగొట్టారు,
ఏదో ఒకటి చేసి మీరు కలపండి, లేకపోతే ప్రతిదీ సీసీ ఫుటేజ్ రూపంలో దొంగతనం కేసు కట్టిస్తాను, 420 కేసు కట్టిస్తాను. మీరు ఇది కాదు, గతంలో ఎంతమందిని మోసం చేశారో, ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారో, ఎవరెవరు వాళ్ళ చావులకు మీరే కారణం అనే పరిస్థితికి వచ్చారో మొత్తం రుజువు తెప్పిస్తానన్న. ఇవన్నీ ఏమీ నాకు తెలియదండి, అన్నీ ఒక రాయి వేసా. కానీ అవన్నీ నిజాలేనట. తర్వాత ఎప్పుడుకో ఆవిడ వీళ్ళిద్దరూ కలిసిపోయాక భార్యాభర్తను ఆమెనే కలిపేసింది. ఇదంతా కాదమ్మా, నీ భర్త కాంజుగల్ రైట్స్ కేసాడు, నువ్వు కాపురానికి వెళ్ళకపోతే నీ లాయర్, పెద్ద లాయరు విడాకులు ఇప్పించేసిద్ది. అట్లా కాదు, నీ భర్త తరపు నుంచి ఆస్తి కూడా నీకు రూపాయి రాని, నువ్వు ఎందుకు వచ్చిన గోలా, ఆమెతో ముందు నువ్వు నీ భర్తను పిలు, లేకపోతే నువ్వే అక్కడ కాపురానికి వెళ్ళని చెప్పి ఇవన్నీ సర్దుకొని నన్ను క్షమించండి అని చెప్పి ఈవిడ వెళ్ళి ఆవిడ దించింది, వాళ్ళిద్దరిని కలిపేసింది.